పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్పై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ తో వెళ్ళినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పెంటపల్లి ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ గెలుపు ఎమ్మెల్యే అటు కడియం ముగ్గురుపై కూడా అనర్హత వేటు ప్రకటించాలి, స్పీకర్కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి, హైదరాబాద్ చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ అంటే ఈపీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై గతంలోనే సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ తమ వాదన కూడా వీక్షించారు. ఇప్పుడు అంటే దీనికి సంబంధించిన ముగ్గురికి సంబంధించిన దానిపై వివరణ ఇవ్వాలంటే కూడా తెలంగాణ హైకోర్టు గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పెంటపల్లి ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గెలుపు ఎమ్మెల్యే అటు కడియం శ్రీహరికి, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముగ్గురు కూడా నోటీసులు కూడా జారీ చేయాలండి. రిప్లై కూడా ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రిప్లైకి సంబంధించిన వాదనలు మరొకసారి హైకోర్టులో జరిగే అవకాశం ఉంది. మరోవైపు దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్తో ముగ్గురు కూడా గెలిచి కాంగ్రెస్కు వెళ్ళారు. దాన్ని అంటే బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ తీసి రాజీనామా చేయకుండానే పార్టీకి సభ్యత్వాన్ని కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేసి కాంగ్రెస్కు వెళ్ళారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లే విధంగా వారిపై అనర్హత వేటు ప్రకటించే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కూడా హైకోర్టు ఈ రోజు మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తాం దానం నాగేందర్తో పాటు మరోవైపు తెల్లం వెంకట్రావు, అదేవిధంగా గన్పూర్ ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ ముగ్గురు కూడా పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కి కౌంటర్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఆ కౌంటర్ లో ఉన్నటువంటి అంశాలు ఎలాంటి అంశాలు పొందుపరిచారు, అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు, వీటన్నిటిని ప్రస్తావించిన తర్వాత ఈరోజు కోర్టు మరి వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. బలరాం, సునీల్, ఎటువంటి బలమైన వాదనలు వినిపించేందుకు ఇరువురు తరపు న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎటువంటి ధీమాతో ఉంది? మనం గతంలో చూసాం కొత్తగూడెం ఎమ్మెల్యేపై గతంలో తెలంగాణ హైకోర్టు ఏ విధంగా అనర్హత వేటు ప్రకటించింది. ఆ తర్వాత చాలామంది అంటే అటు డీకే అరుణ విషయంలో కావచ్చు, చాలా విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పులు ఇచ్చినటువంటి తీర్పు కూడా చూసాం. అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన దానిపై కూడా అంటే గతంలో వారు అంటే కుప్పల ఈశ్వర్ సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు అంటే సెకండ్ అభ్యర్థి ఎవరున్నారో వారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఉన్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలకి ఏ విధంగా వెళ్ళారు. గతంలో ఉన్నటువంటి పిటిషన్ల ప్రేయర్ వేరు ఏముందంటే గతంలో ఓట్ల లెక్కింపులు అవకతవకలు జరిగాయి, అదేవిధంగా ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారు. వీటన్నిటికి సంబంధించిన దానిపై గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడాన్ని మరి కోర్టు ఏ విధంగా సమర్థిస్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. గతంలో చాలా వరకు చాలామంది అభ్యర్థులు మారారు, ఒక పార్టీలో గెలిచి చాలామంది ఇంకో పార్టీలో వెళ్ళారు.
వెళ్ళారు. ఆ వద్ద కొనసాగినటువంటి దృశ్యాలు కూడా మనసు. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు అటు తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ ముగ్గురు విషయంలో మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ తమ వాదనలు కూడా వినిపించారు. ముగ్గురుపై కూడా స్పీకర్ అనర్హత వేటు ప్రకటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కానీ ఈరోజు ఈ ముగ్గురు కూడా కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ రూపంలో ఆ కౌంటర్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, వీటికి సంబంధించిన కోర్టు ఈ వాదనలు విన్న తర్వాత దీనిపై ముగ్గురుపై కూడా పూర్తిగా ఒక తీర్పు కూడా ప్రకటించే అవకాశం, ముగ్గురు సంబంధించిన వాదనలు కూడా ఈరోజు మరొకసారి హైకోర్టులో జరిగే అవకాశం ఉంది. బలరాం. థ్యాంక్ యూ సునీల్.